ఈ టైంలో నన్ను ఆదుకునేవాడే లేడా ఉన్నాడు. అయ్య బాబోయ్, ఈ చెర్రిగాడు వచ్చాడండి. ఈడ ఆదుకోవడం కాదు, నన్ను ఆడుకుంటాడు. చరణ్, నువ్వే చెప్పు. ప్రభాస్ పెళ్లి విషయాన్ని దాటేస్తున్నాడు. అసలు వీడు పెళ్లి చేసుకుంటాడా లేదా? అదేంటి అంకుల్, ప్రభాస్ మీకు చెప్పలేదా లక్ష్మి గురించి? రే చరణ్, లక్ష్మి ఏంట్రా? చరణ్, ఎవరా లక్ష్మి, ఏంటా కదా? ప్రభాస్ చెప్పరా చెప్పు, ఆ లక్ష్మి ఎక్కడుంటుంది? నువ్వు గాని ప్రేమించావా? అడ్రస్ పెట్టురా. నువ్వు ఊరుకో పెదనన్న, లక్ష్మి లేదు రాణి లేదు. ఈ చరణ్ జోక్స్ చేస్తున్నాడు. జోక్స్ ఏంటారు? మొన్న నువ్వేగా లక్ష్మి దగ్గర ఉన్న చిన్న పని ఉందని చెప్పావు. నా యాల్ది, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇలాంటి పనులు చేస్తే మనకి వారసులు ఎక్కడొస్తారా? అందుకేనా అసలు పెళ్ళొద్దు అంటున్నావు? ఎరా చెర్రి, నన్ను ఇలా బుక్ చేసి వెంటరా బాబు. పదరా ప్రభాస్, ఇప్పుడే ఆ లక్ష్మి దగ్గరికి వెళ్ళి నీ పెళ్లికి ముహూర్తం పెడతా. ఈ చరణే సాక్షి ఉంటాడు. పదండి అంకుల్, రా డార్లింగ్. ఆగండి, ఎక్కడికి వెళ్ళేది? నేను లక్ష్మి దగ్గర ఉన్నానంటే లక్ష్మి అమ్మాయి కాదు, అది లక్ష్మీ విలాస్ బ్యాంక్. లక్ష్మీ విలాస్ బ్యాంకా? ఏం చరణ్, నిజమేనా వీడు చెప్పేది? అంటే అది ఒరే, ఇంకెందులో దాస్తావు? వెళ్దానా, వీడికి అన్ని తెలుసు, నన్ను ఆట పట్టిస్తున్నాడు. ఒరే చరణ్, నువ్వు పదరా బాబు, మనం బయటకు వెళ్దాం. ఇంకా సేపు ఇక్కడే ఉంటే ఇంకెలా ఇదికెత్తావు? పద. అబ్బాబా, నా మూడంతా పాడైపోయింది. అర్జెంట్ గా మందు కొడితే గాని సెట్ కాదు. ఏంటి రాజుగారు, ఏంటి డల్లుగా ఉన్నారు? ఏదో ఆలోచిస్తున్నారు, ఏంటది? ఏముంది బాలయ్య, మా ప్రభాస్ పెళ్లి గురించే నా బాధ. దగ్గర 50 ఏళ్ళు వస్తున్నాయి. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాడు? నాకు వారసుడిని ఎప్పుడు అందిస్తాడు? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు. చేసుకుంటాడులే రాజుగారు. ఒక రకంగా మీరన్నది నిజమే. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరిగితే బాగుంటుంది. అదే కదా బాలయ్య నా బాధ. నీకు తెలిసిన ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడలేదు? నాకు తెలుసు. అంటే మనంతా సేమ లెక్క ఉంటుందిలే. ఏదైనా పర్వాలేదు బాలయ్య. అయితే కడప పులివెందుల్లో ఒక సంబంధం ఉంది. కాకపోతే వాళ్ళది ఫ్యాక్షన్ ఫ్యామిలీ. అమ్మాయి వాళ్ళ నాన్న పేరు నాగిరెడ్డి. యమ పౌరుషం గల వ్యక్తి. ఏంటేంటి ఫ్యాక్షన్ ఫ్యామిలీయా? ఆ ఇంట్లో ఎప్పుడు కత్తులు నూరుతూ ఉంటారు, బాంబులు చుడుతూ ఉంటారు. దీపావళి పండుగ ప్రతిరోజు చేసుకుంటారులే. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటుంది బాలయ్య? అమ్మాయికే నాటు బాంబులాగా మంచి నాటుగా ఉంటుంది. సేమ కత్తిలాగా చాలా షార్ప్ గా ఉంటుంది. మన ప్రభాస్ కి సరిగ్గా సరిపోతుంది. ఇంతకీ అక్కడ పోతులు బాగా కోస్తారా? పోతులతో పాటు తేడా వస్తే మనుషుల పేకలు కూడా కోస్తారు. ఎక్కడ చూసినా తెగిపడిన తలకాయలే ఉంటాయి రాజుగారు. నా యాల్ది, ఇదేదో రక్త చరిత్రలా ఉందిగా బాలయ్య. అయితే మాత్రం అక్కడ కాపురాలు చేసుకోవట్లేదా? పిల్లల్ని కనడం లేదా? అంటే వీళ్ళు కాపురాలు చేస్తే పిల్ల బాంబులు బుల్లి కత్తులు పుడతాయేమో. మీరు భలే జోకులేస్తారు రాజుగారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, అక్కడి వాళ్ళు ఇళ్ల దగ్గర తక్కువ ఉంటారు. ఏంటేంటి ఇళ్ల దగ్గర తక్కువ ఉంటారా? అంటే ఎక్కడ ఉంటారు బాలయ్య? ఎవరో ఒకరిని వేసేస్తూ ఉంటారు కదా. పోలీస్ స్టేషన్ లో, జైళ్లలో ఉంటారు. అలా అని చెడ్డోళ్ళు అయితే కాదు, మంచోళ్లే. కాకపోతే కొంచెం పగ ప్రతీకారాలు ఎక్కువ ఉంటాయి. అంటే నా యాల్ది అక్కడ మనుషులు కారం ఎక్కువ తింటారా? మామూలు కారం కాదు, గొడ్డు కారం తింటారు. నా యాల్ది, ఏంటి బాలయ్య, మా వాడికి మంచి సంబంధం చూడమంటే ఇలా కత్తులు బాంబులు అని చెప్పి ఫ్యాక్షన్ సంబంధం చెప్తావా? ఎక్కడున్నావు? నేను ఇక్కడ బాలయ్యతో సిట్టింగ్ లో ఉన్నారా? ఓహో, ఆ హౌస్ లో ఉన్నావా? అవునరా. ఏంట్రా, ఏదైనా విశేషమా? ఎవరైనా అమ్మాయిని చూసావా? చెప్పరా, చెప్పు. అబ్బా పెదనాన్న, మీరు అదే దాసలో ఉన్నారా? ఆ బాలయ్య బాబుతో కూర్చుని అదే పనిగా తాకండి. ఇక్కడ పెద్దమ్మ కంగారు పడుతుంది, త్వరగా వచ్చేయండి. సర్లేరా, వస్తాలే. ఏమంటున్నాడు ప్రభాసు? ఎక్కువ తాగి పడిపోకుండా ఇంటికి రమ్మంటున్నాడు. సర్లేండి రాజుగారు, మీరేం ఆలోచించకండి. నేను దీని బాబు లాంటి సంబంధం చూసి మీకు కబురు చేస్తాను. వామ్మో, వద్దు బాలయ్య, ఈ ఫ్యాక్షన్ గోల్ అస్సలు వద్దు. అసలే నా దగ్గర కూడా జానకి కత్తి ఉంటుంది. ఏ నిమిషాన ఏం జరుగుతుందో తెలీదు. మంచి సంబంధం చూద్దాంలే. సరే, ఉంటాను బాలయ్య, చాలా టైం అయింది. సరే రాజుగారు, మళ్ళీ కలుద్దాం. అయ్యా నమస్కారం, నేనయ్యా భాషని. ఏ భాష అయ్యా? నీది తెలుగా, తమిళ? అయ్యా నాకు అన్ని భాషలు వచ్చాయా. నా పేరు మాణిక్ భాష. ఓ, నువ్వా శివాజీ? ఎలా ఉంది వ్యాపారం?
నువ్వు భలే కష్టజీవివయ్యా. అయ్యా మంచివాడు మొదట కష్టపడతాడు, తర్వాత సుఖపడతాడు. చెడ్డవాడు మొదట సుఖపడతాడు, తర్వాత కష్టపడతాడు. జ్యోతిష్యం కూడా చెబుతావా మాణిక్యం నువ్వు? అయ్యా నాకు జ్యోతిష్యంలో తెలిసింది గోరంతా, తెలియంది కొండంతా. ఓహో, అందరికి నీతులు చెబుతావన్నమాట. అయ్యా నాకు తెలియని దాని గురించి మాట్లాడను, తెలిసిన దాని గురించి ఎవరు చెప్పినా వినను. ఇదిగో నరసింహ, ఏంటి నాకు ఈ హింస? అయ్యా క్షమించండి. అయ్యా ఇంతకీ మీరేంటి డల్ గా ఉన్నారు? మా ప్రభాస్ కి పెళ్లి చేయాలి ముత్తు. అయ్యా మా అరవ్వాళ్ళు మంచోళ్ళయ్యా, అక్కడ సంబంధం అయితే బాగుంటుందయ్యా. అయ్యా నాకు తెలిసిన మంచి సంబంధం ఒకటి ఉందయ్యా. నాకు అలాంటి మంచి సంబంధమే కావాలయ్యా. అయ్యా మా వాళ్ళు కలర్ తక్కువ అయ్యా. రంగుదే ఉంది అరుణాచలం, మనసు బాగుంటే చాలు. అయ్యా మా వాళ్ళు బొద్దుగా ఉంటారయ్యా. పొద్దుగా ఉన్నా ముద్దుగా ఉంటారు కదా దళపతి. అయ్యా మా వాళ్ళు టిఫిన్ లో ఇడ్లీ సాంబార్ తప్ప ఇంకేమీ తినరయ్యా. మరి అన్నంలోకి పప్పు సాంబార్ అయ్యా. వారంలో అన్ని రోజులు అదే ఫుడ్ అయ్యా. అవునా? మరి కక్క ముక్క? అయ్యా మా వాళ్ళకి దైవభక్తి ఎక్కువయ్యా. సోమవారం శివుణ్ణి పూజిస్తారయ్యా, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం అయ్యప్ప, గురువారం సాయిబాబా, శుక్రవారం అమ్మవారం, శనివారం బాలాజీ, ఆదివారం అందరి దేవుళ్ళను పూజిస్తారయ్యా. దైవ భక్తి ఉండాలి గాని మరి ఇంతలా అయితే ఎలా అయ్యా? అయ్యా ఇంకో విషయం మర్చిపోయారు. అయ్యా మా సంబంధం చేసుకుంటే పంచకట్టు తెల్ల చొక్కా మాత్రమే వేయాలయ్యా. నుదుటినే విభూతి తప్పకుండా పెట్టుకోవాలయ్యా. యాల్ది, మా వాడిని ఆ సాంబార్ బ్యాచ్ లో కలిసిపోమంటావా రజని? ఇది జరిగే పనేనా? అయ్యా ఉన్న విషయం చెప్పానయ్యా. సంబంధం ఇష్టమైతే కబురు చేయండి అయ్యా. మీ ఇల్లు వచ్చేసింది అయ్యాక నేను ఉంటానయ్యా. నమస్కారం. ఇదేంటి తారక్ కాల్ చేస్తున్నాడు? ఇందాక చరణ్ బుక్ చేశాడు, ఇప్పుడు ఈడేం బుక్ చేస్తాడు? హలో తారక్ చెప్పు. హలో డార్లింగ్, ఎక్కడున్నావు? ఇంకెక్కడ ఉంటాను, ఇంటి దగ్గర ఉన్నా. పెదనాన్న కూడా పక్కనే ఉన్నాడు. ఓ, రాజుబాబాయ్ కూడా ఉన్నాడా? రాజుబాబాయ్తో మాట్లాడే పని ఉంది, వస్తున్నా. ఏ తారక్ నువ్వు ఇంటికి ఎందుకు? మనం బయట మాట్లాడుకుందాం. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాను, 5 నిమిషాలు ఇంటి దగ్గర ఉంటా. అయ్యి బాబు చచ్చండ్రు బాబు, ఈడొస్తున్నాడు.